అన్న అని పిలిస్తే చాలు. రక్తం పంచుకొని పుట్టకపోయినా జీవితాంతం ఆ చెల్లెల్ని ప్రేమిస్తూ ఉండొచ్చు. నేను వెళ్తుంది ఎగ్జామ్ రాయడానికి. పర్లేదమ్మా, తీసుకెళ్ళు. చూసి రాసామంటే ఎక్కువ మార్కులు వస్తాయి. చేతులను నా క్లాస్మేట్ మనం ఇద్దరు ప్రేమించుకుంటున్నాను. తొందరగా చేసుకోవాలనుకుంటున్నాను. నేను జీవితంతో సంతోషంగా ఉంటానంటే ఏదైనా చేస్తానమ్మా. నీ సంతోషం నా సంతోషం. ఏంటండి తాగొచ్చారా? నోరులు వేసుకునేంటి? తాయి రాకూడదా? ఒక్కటి ఇచ్చానంటేనా ఆకలిస్తుంది. అన్నం పెట్టు. ఇదేమంటే కనీసం సరిగ్గా వండడం రాదు. నువ్వేం పెళ్ళానే? ఎందుకు? ఇప్పుడు ఏమైంది? నీ మొహల్లానే ఉంది. వంట ఎలా వండాలో కూడా చెప్పలేదు మీ అన్నయ్య నీకు. అంటే ఇప్పుడు నేను కొట్టాను, రాత్రి రంపాన పెడుతున్నాను, ఊరొచ్చు తెలియాలా? దగ్గర రా బాబే. అరవకు అరిచావంటే చంపేస్తా. అమ్మా లక్ష్మి. అన్నయ్య ఇదేనా రావడం? రా అన్నయ్య రా. ఎట్లున్నావు అన్నయ్య? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను అన్నయ్య. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. బావగారేంటి చాలా కోపంగా ఉన్నారు? అలా ఏం లేదన్నయ్య, ఏదో వర్క్ టెన్షన్ అనుకుంటా. సరే అన్నయ్య, భోజనం పెట్టనా? వద్దమ్మా, కొంచెం పని ఉంది, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, సరేనా? జాగ్రత్త. హుసేన్, పెళ్ళప్పుడు కట్నం ఇస్తాను ఒప్పుకున్నాడు మీ అన్నయ్య. ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలేదు. కట్నం ఇచ్చేదాకా ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పు. ఒకవేళ అడుగు పెడితే కాళ్ళు నిరుగుతాయి. వాడివి కాదు, నీవి. గుర్తు పెట్టుకో.
నా చెల్లి ఎన్ని కష్టాలు పడుతుందా, కానీ నా ముందు నేను బాధపడకూడదని ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంది. చెల్లెలు ఆనందంగా ఉండడానికి ఏమన్నా చేయాలి, చేస్తాను. అమ్మా లక్ష్మి, నా చెల్లెలు ఎక్కడ? నా చెల్లెలు ఎక్కడ? రేయ్, నీ చెల్లెల్ని ఎప్పుడో తన్ని తరిమేశాను రా. నా చెల్లి రా రేయ్. నా చెల్లి రా. రేయ్, నీ చెల్లిని తరిమేశాను రా. అవతలికెళ్ళు. తల్లి తల్లి నా చుట్టూ తల్లి నా ప్రాణాలు పోయాయమ్మా. నా ఎంతలో ఉండే నాయందు ప్రతిరోజు ఇవాళ రాఖీ పండుగ కదా అన్నయ్య. ఈ రాఖీ కడతానా లేదా? చాలా ఏడ్చాను అన్నయ్య. చెల్లెలు చనిపోయేంత వరకు అన్నయ్య తోడు ఇవ్వాలని, రక్షణ ఇవ్వాలని. ఇప్పుడు నాకే కాదన్నయ్య, ఇంత బిడ్డకు కూడా నువ్వే రక్ష, నువ్వే రక్ష అన్నయ్య. నిన్ను మహాలక్ష్మిలో పుట్టింటికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఎంత దురదృష్టం. ఇవన్నీ అక్కడికి